నష్టపోయిన వాళ్ళకి కనీసం కొంచెం ఇవ్వాలి కదా. నీళ్లు వచ్చేసింది అంతే. నీళ్లు వచ్చిందా మాకు కూడా వచ్చేసింది నీళ్లు అంతవరకే. కానీ నీది ఇల్లు ఏమైనా పడిపోయిందా? మా ఇల్లు ఏం పడిపోలేదు అంతవరకే. అంటే ఇల్లు పడితేనే ఇస్తారా? ఇస్తాం. పిల్లకాయలు వచ్చిన వాళ్ళు వచ్చి పడిపోతాడు. పట్టుకొని ఎంతసేపు పట్టుకుంటాము. మరి ఈ మొన్న మటుకు వాన కాదు అట్ట తొలుకొని భయపడిపోయినాం మేము కూడా. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది కదా, 5 రోజు ఎవరు వచ్చారు మరి? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. వాలంటీర్ అడిగింది మీ ఇల్లు ఏమైనా పడిపోయిందా, మా నీళ్ళు వచ్చింది ఏదైనా హెల్పింగ్ అంతా. నీళ్లు గిల్లు వస్తే ఏం హెల్పింగ్ లేదు. మునిపోయినా సార్ వాళ్ళు సగానికి హెల్పింగ్ ఇళ్ళకి వచ్చేసినాయి, సగం వచ్చేసినాయి. పిల్లకాయలు ఇంకేడిపోయింది రేతులు మానంగా పగల మాకు మా సంవత్సరం ఏమన్నారు సార్. ఇంత వాటర్ వచ్చింది. ఇక్కడ ఏమంటే ప్లేస్ తక్కువ సార్, వరద ఆ కాలం అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు. బయట పోయేదానికి ఇలా ఆటోలు రానని వేసినారు. ఎట్ట కాకుండా ఇళ్ళ కరెంటు పడిపోయినాం పిల్లల్ని పెట్టుకొని అలా ఎడజేయాలి కదా దేవుని. తిరుపతి కార్పొరేషన్ నుంచి ఎవరైనా వచ్చారా? మా బాధ మేము పడి మేము పోతా ఉన్నామే కానీ ఎవరు ఇంట్లో టచ్ చేయలేదు సార్. కార్పొరేటర్ గా గెలిచారు కానీ ఇక్కడికి ఖచ్చితంగా ఒక సమస్య అంటూ ఒక సమస్య మీద వచ్చినోడు ఎవరు లేరు సార్. కార్పొరేటర్ వాళ్ళు ప్రోగ్రాములు చేసుకుంటారు, ఆ స్కూల్లో ఉంటారు, నేరుగా అటు నుంచే బయట అవుతారు సార్. ఇక్కడికి వచ్చి ఒక సమస్య అంటూ తొంగి చూసింది కూడా ఎవరు లేరు సార్. సమస్యను చెప్పుకునేదానికి వీళ్ళకి ఎవరు లేరు సార్. అదేమన్నా అంటే మేము యునామినస్ గా గెలిచినాం, మీ దగ్గరికి రాలేదు కదా అనేసి వాళ్ళ ధైర్యం సార్. వాళ్ళది దౌర్జన్యంగా చేసుకున్నాం కదా, మీరు మాకు ఓట్లు వేయలేదు కదా, మీరు అడిగేదానికి హక్కు లేదు సమస్య అనేది వాళ్ళ దౌర్జన్యం ఆ విధంగా ఉంది సార్. కాదు, కొంచెం లీగల్ గా సహాయం అందించండి, మనం ఆర్టీఐ ద్వారానో లేకపోతే మనం ఫస్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము చిన్న ఒక ఏజెంట్లు పెట్టుకోవాలని మేము తిరిగితే, మేము తిరిగితే మా మీద కూడా దాడులు చేసి మా మీద కూడా వాళ్ళు కేసు కూడా ప్రయత్నం చేసినారు సార్ వాళ్ళు.